చిన్నప్పుడు నేను మా తమ్ముడు బాగా దెబ్బలాడుకునేవాళ్ళం. మీకు తెలుసా? నేను తెలివైందండి అంటే నేను తెలివైందేవాడిని అంటూ. అలా ఓ రోజు దెబ్బలాడుకుంటుండగా ఓ రోజు సాయంత్రం కూర్చుని మా బామ్మగారు, మీ ఇద్దరు తెలివైన వాళ్ళు అనుకుంటున్నారు కదా, సరే మీకు తెలివితేటల గురించి ఒక కథ చెప్తాను వినండి అని చెప్పి కూర్చోబెట్టారు. ఏం కథ బామ్మగారు అంటే, చెప్తాను వినండి అని చెప్పి మొదలుపెట్టారు. ఏంటంటే, అనగనగనగా ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉండేవారట. ఆ రాజుగారి పేరు సుమతి. సుమతి అంటే ఏంటి? మంచి తెలివైన వాళ్ళు అని అర్థం. అదే రాజ్యంలో ఒకడు ఉండేవాడట, ఒక చెడ్డ వ్యాపారి. వాడు అందరినీ తెలివితేటలతోటి మోసం చేస్తూ ఉండేవాడు అనమాట. వాడు ఏం చేసేవాడట, ప్రతి ఇంటికి వెళ్ళడం, మీ ఇంట్లో ఏమైనా పాత సామాను, పాత బంగారం, పాత వెండి ఇలాంటివి ఏమైనా ఉంటే తెచ్చిపెట్టండి, నేను మీకు బంగారంలో మార్చేస్తాను అని చెప్పి మ్యాజిక్ చేసినట్టు చేసి వాళ్ళ మోసం చేసేసి వాళ్ళకు ఉన్నవన్నీ కూడా ఎత్తుకొచ్చేసేవాడట. ఆ నోట ఈ నోట రాజుగారు ఈ మాట విన్నారు. సరే వీడి తెలివితేటలు ఎలా ఉన్నాయా, మెల్లిగా ఎలా వీడిని పట్టుకోవాలి, లాభం లేదని ఆలోచిస్తున్నారట. ఇంతలో ఆ తెలివైన వ్యాపారి ఏం చేశాడు అనుకుంటున్నారు? రాజుగారి కొలువులోకే వచ్చేట. వాడికి ఎన్ని తెలివితేటలు, వీడి సంగతి చూద్దాం అని చెప్పేసి రాజుగారికి ఆల్రెడీ తెలుసు కదా. సరే ఏంటి చెప్పు అన్నట్ట. అంటే వ్యాపారం అన్నట్ట, మహారాజా నేను ఎంతో పెద్ద పండితుడిని, మేమేమో తరతరాలుగా ఏంటంటే అన్ని వస్తువుల్ని కూడా బంగారంలో మార్చడంలో బాగా ఆరితేరిపోయిన వాళ్ళం, కాబట్టి నాకు మీరేదో ఒక బహుమానం ఇవ్వాలి అని చెప్పాట. అంటే రాజుగారికి ఆల్రెడీ ఈ విషయాలన్నీ తెలుసు కదా. ఏం చేశాట, భటుడిని పిలిచట. భటుడిని పిలిచి రహస్యంగా చెవులో ఏదో చెప్పాట. చెప్పేటప్పటికి భటుడేమో వెళ్ళిపోయాడు. వెళ్ళి వచ్చేటప్పుడు ఏం చేశాడు, పెద్ద ఎనపెట్టి పట్టుకొచ్చాడు. ఎనపెట్టి పట్టుకొస్తే ఈ వ్యాపారం అనుకున్నట్ట, నాకు రాజుగారు ఏదో చాలా పెద్ద బహుమానమే ఇచ్చారు, నా విద్యకు మెచ్చుకుని అనుకుని సరే ఆ పెట్టి తీసి ఇలా తీసి చూసేటప్పటికి ఏముంది, ఏమీ లేదు, పెట్టంతా ఖాళీగానే ఉంది. అది చూసి వ్యాపారం అన్నట్ట, అదేంటి మహారాజా, నా విద్యకు మెచ్చుకుని మీరేమో బోల్డ్ బహుమానాలు ఇస్తారనుకున్నాను, మీరేమో నాకు ఎనపెట్టిచ్చారు అన్నట్ట. అంటే రాజుగారు ఏమన్నట్ట, నీకేమో అసలే బోల్డంత పెద్ద విద్య వచ్చు, అన్ని వస్తువుల్ని నువ్వే బంగారంగా మార్చేటప్పుడు నేను నీకేమిస్తాను, కానీ నువ్వు మార్చేసిన వస్తువులన్నీ పెట్టుకోవడానికి నీకు ఒక ఎనపెట్టి కావాలి కదా, అందుకే నీకు ఎనపెట్టిచ్చాను అన్నట్ట. అంటే ఏమైంది, వాడు తెలివైన వాడని అనుకునేవాడు, కానీ రాజుగారు వాడికంటే తెలివైన వాళ్ళు కాబట్టి వాడికి బాగా బుద్ధి చెప్పారట. అది చెప్పేటప్పటికి మేము ఎంత నవ్వొచ్చేసిందో మాకు చిన్నప్పుడు, తెలుసా మీకు? బాగుందా? అందుకే మనమే చాలా తెలివైన వాళ్ళం అని ఎప్పుడూ అనుకోకూడదు, మనకంటే తెలివైన వాళ్ళు ఎప్పుడూ ఉంటారన్నమాట.